హాయ్ హలో దోస్తులు ఎట్లున్నారు? మేమైతే మంచిగున్నాం. ముందుగాల వెల్కమ్ టు పురా లోకల్ దోస్తీ వార్తలు. వేరే బంగారం కొత్త గులుగులుసుకున్నా యాడి అవి వస్తా అంటే ఆఫీస్కి వస్తా అంటే దారిగానే పడి 100 రూపాయలు కొట్టి అంటే 50 రూపాయలకు ఓకే చేసుకొని తీసుకున్నా. మంచిగా మంచి పని చేసినారు. అరే అవురా, ఇవాళ మన వార్తలలో ఏమున్నాయో పట్టుకోడానికి చెప్పుకోనికి. ఇవాళ చెప్పుకునేకి ఏమని అంటే ఇక అసెంబ్లీ ఉంది కదా. అరే అసెంబ్లీ సమావేశాలు కదా. స్టార్ట్ అయింది. ఈ అసెంబ్లీ సమావేశాలలో రేపు పొద్దున మాట్లాడుకుంటారు కదా బడ్జెట్. అయితే గిడి కాంగ్రెస్ ప్రభుత్వం గట్లనే గిడి బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇవే కదా ఎక్కువ బాగా హల్చల్ అయ్యేటి. అయితే ఈ ప్రభుత్వం సమావేశం పెట్టుకొని లీడర్లు మాట్లాడుకుంటే ఎట్టుంటుందో ఒకసారి చూద్దామారా? చూద్దాం, తన్నుకునేది కూడా చూద్దాం. ఒకసారి చూసేద్దాం. పబ్లిక్ చూసేయండి. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, దాదాపుగా మా ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైంది అధ్యక్ష. మరి మేము గతంలో ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు అదేవిధంగా 6 గ్యారెంటీలు ఉన్నాయో అవన్నీ కూడా మేము జనాలకు ఇచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా ప్రజలు మేము ఇచ్చిన హామీలతో సుఖ సంతోషాలతో ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, కాంగ్రెస్ ప్రభుత్వం మరి హామీలు ఇచ్చారు, అదేవిధంగా గ్యారెంటీ ఇచ్చినారు వారంటున్నారు. మరి వారన్న మాటల కన్నా ఇలా వారు ఇచ్చిన హామీలతోనే ప్రజలు మొత్తం సంతోషంగా ఉన్నారని అనే మాటను వారు తప్పకుండా వెనుక తీసుకుంటే బాగుంటుందని నేను సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష. ఒకే ఒక మాట, ఇంకా బీఆర్ఎస్ వారే అధికారంలో ఉన్నారని ఆలోచనలు ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే వారు ఏది పడితే సందర్భం లేకుండా అది మాట్లాడుతున్నారు. జర ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మాటకి మాట ఏంది అధ్యక్ష? నాకు అర్థం కాదు. ఇది మన పద్ధతేనా? ఒక హోదాలు ఉన్నారు అధ్యక్ష, కొద్దిగా చూసుకొని మాట్లాడాలి. అధికారం అని మాట్లాడుతున్నారు కానీ వారు ఇవాళ పూర్తి స్థాయిలో గెలవలేదు అధ్యక్ష. కేవలం 0.03% తోటే వాళ్ళు గెలిచిలు. అది కూడా వారు చెప్పిన కళ్ళబోల మాటలతోనే తప్ప మరి ఇంకా హామీలతో అని కూడా కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను బల్ల గుది మరి చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇలా కళ్ళబొల్లి మాటలు ఎవరు మాట్లాడలేదు అధ్యక్ష. మరి 9 ఏళ్ళు పాలించిన ప్రజలు వాళ్ళని నమ్మలేదు అధ్యక్ష. ప్రజలకు ఏం చేస్తున్నాం అన్నది, ప్రభుత్వం ఎలా ఉందనేది ప్రజలే నిర్ణయించారు అధ్యక్ష. అందువల్లనే అధికారంలో ఉన్నాం అధ్యక్ష. ఇక ఏది ఏమైనా ఇవాళ మేము అధికారంలో ఉన్నాం. ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అవగాహన ఉంది అధ్యక్ష. కాబట్టి వారు గమనించాలి అని వారికే సూటిగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఈ సందర్భంగా వాళ్ళని కొంచెం మర్యాదపూర్వకంగా మాట్లాడాలని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం అధ్యక్ష. అధికారం కాదు అధ్యక్ష, ప్రజలకు ఏం చేసిర్రు అని అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పకుండా మేము అది చేసినాం ఇది చేసినాం, 60 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి ఏం చేసిరో మాకు తెలియదు కానీ ఈ 10 ఏళ్ళ అధికారంలో మేము ఏం చేసినాం అనేది మాకు క్లుప్తంగా తెలుసు, క్షుణ్ణంగా తెలుసు అని కూడా ఈ సభ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఏందా కొట్టుడు? చెప్తాం అధ్యక్ష, చెప్తాం, బరాబరు చెప్తాం. ఈ 10 ఏళ్ళలో ఏం చేశారు అనేది కూడా చెప్తాం. ముందుగాల రాష్ట్రంలో విద్యార్థులను మోసం చేశారు, ఆయటంక నిరుద్యోగులను మోసం చేశారు. ఉద్యోగం చేసిన వాళ్ళకు జీతాలు చక్కగా లేదు అధ్యక్ష. రాష్ట్రంలో రైతుల గోసలు చెప్పలేని తీరుగా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, ఆకలికి ఎండుతున్న గొంతులు, సంక్షేమ పథకాలు పెట్టుడు, పథకాల కింద పైసలు వెనకేసుకున్నాడు. ఆ పని చేసినాం ఈ పని చేసినాం అని చెప్పి రాష్ట్రం మొత్తాన్ని అప్పుల పాలు చేసింది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. ఇవన్నీ పక్కకు పెడితే రాష్ట్రం కోసం ప్రాణాలు తీసుకున్న అమరవీరుల కుటుంబాలకి ఏం చేశారు అధ్యక్ష? వీళ్ళు 10 ఏళ్ళు పాలించను అని చెప్తారు, 10 ఏళ్ళు పాలించారని చెప్తారు అధ్యక్ష ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము చేయలేదు మీరు చేశారట. కొంచెం ఆలోచించి మాట్లాడాలి అధ్యక్ష. సరే అధ్యక్ష, ఇక కొద్ది సమయంగానే మిత్రులు 10 ఏళ్ళలో ఏం చేసినావు అని చెప్పేసి మాకు తెలియకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సరైనదో మరి వారే ఆలోచించి కూడా ఒకసారి మళ్ళీ గమనించి ఆ విషయాన్ని మాట్లాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. మాటకు సమాధానం చెప్పుడు మంచి పద్ధతి కాదు అధ్యక్ష. మరి ఏదైనా సూటిగా సమాధానం చెప్పాలి కానీ ఉత్తుత్త మాటలు కూడా మాట్లాడడం మానేయాలని చెప్పి ఈ సభా సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. అంటే మేము కూడా
ఇక వద్దు అన్న దిద్దుపించుకుంటాం అసలు ముచ్చటేందో బయట పెట్టుకుంటాం అంటే మేమేమన్నా కాదంటామా అధ్యక్ష? మేమేమన్నా చెప్పకుంటుంటామా? చెప్తామా అధ్యక్ష? తప్పకుండా చెప్తాం అధ్యక్ష. మంచి ఆలోచన, అలాగే అవగాహన ఉన్న తెలంగాణ ప్రజలు మాయ మాటలు చెప్పి అడగోలు హామీలు ఇచ్చి ఇవాళ గెలిచిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకి ఏం చేసిర్రు? ఏం చేసిర్రు అధ్యక్ష? మాటలు చెప్పి అడగోలు హామీలు ఇచ్చుడు ఇది కాదు అధ్యక్ష, పద్ధతి కానే కాదు. 6 గ్యారెంటీలు అన్నారు, 100 రోజుల్లోనే హామీలు ఇస్తారన్నారు. ఏడవైనా అధ్యక్ష గా ఫ్రీ బస్ అని పెట్టింది, మహిళలను కొట్టుకునేటట్టు చేసిళ్ళు. తర్వాత ఆటో డ్రైవర్లను ఆగం చేసిళ్ళు. కరెంట్ ఇస్తామని చెప్పి కష్టాలు వాళ్ళకు నెట్టిళ్ళు. విద్యార్థులకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పేసి ఇప్పుడు చెప్పిన ముచ్చటనే ఇక అది మరిసిళ్ళు. అవు గట్లుంటుంది అన్నట్టు. ఇక అది ఇది కాదు అధ్యక్ష, ఒక్క ముక్కలే చెప్పాలంటే 6 గ్యారెంటీలు ఆకాశం అంత ఎత్తున ఎదిగి అన్నించలు అట్టే పోయినాయి. ఇటు రాలే మళ్ళా. గట్లుంటుంది కాంగ్రెస్ అన్నది. అధ్యక్ష చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఇవాళ రేపు ఏది ఏమైనా బీఆర్ఎస్ గులాబీమయం అనేది అధ్యక్ష. ఇక్కడ చూసుకున్నట్టయితే నేటి నుంచి గులాబీ మాయమని చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష సవాల్ మొదలైన దగ్గర నుండి నేను చూస్తేనేమో అధ్యక్ష అధికార పక్షం వాళ్ళు మరి వారికి ఎలా పడతారు అంటే వారికి మాటలు ఏ విధంగా వస్తే ఆ విధంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇది ఎంతవరకు కూడా సరైనది కాదు అధ్యక్ష. ఇక ఈ విషయం పక్కన పెడితే ఇక ఏదేమైనప్పటికీ కూడా ఇక వీళ్ళు ఏం చేసినాయి 4 ఏళ్ళే అధ్యక్ష. తర్వాత అసలు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి, ప్రభుత్వం ఏ విధంగా ఉంటుంది, ప్రజలకు ఏం చేస్తామనేది మొత్తం పూర్తి స్థాయిలో మేము ఆల్రెడీ ఒక ప్రణాళికను రూపొందించడం అధ్యక్ష. అదేవిధంగా మేము ముందరికి వెళ్తాం అధ్యక్ష. చివరిగా ఒక మాట, వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా అన్ని కళ్ళబొల్లి మాట అధ్యక్ష. రాష్ట్రంలో ప్రజల్ని అన్యాయం చేశారు అధ్యక్ష. దారుణం అంటే దారుణంగా మోసం చేశారు కాబట్టి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు అధ్యక్ష వాళ్ళు. ఈ మాట మీరు గుర్తుంచుకోవాలి. వాళ్ళు కూడా ఎప్పటికీ మనసులో పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఇంకొన్ని సంవత్సరాలు, ఇంకా గడిచే సంవత్సరాలైనా రాబోయే రాజకీయాలైనా సరే వాళ్ళు ఆ ప్రతిపక్షంలో కూర్చోవాలి అధ్యక్ష. ఏమంటారా? ఉంటారు, మీరు ప్రతిపక్షంలోనే ఉంటారు, అది మాకు తెలుసు, అది మాకు కనపడుతూనే ఉంది మీరు ప్రతిపక్షంలో ఉంటారని. అధ్యక్ష నేను మాటకి ఒకటే చెప్తున్నా, జర మాటలను కోటలతోటి కట్టియద్దు. అదేదో అంటారుగా అధ్యక్ష, మాటలతో కోటలు కడతారని. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎప్పటిగా మాటలతో కోటలే కడతారు తప్ప పనులు చేయరని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా ఒకటేగా చివరిగా ఏదేమైనప్పటికీ ప్రజలు ఇవాళ నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు అధ్యక్ష. మరి వారికి తప్పకుండా వారు ఇచ్చిన హామీలను అలాగే 6 గ్యారెంటీలను కూడా జనాలకు తీసుకుపోవాలి, వారికి మంచి అభివృద్ధి చేయాలని కూడా. ఇక మరి ఏదేమైనప్పటికీ కూడా గత 10 ఏళ్ళు మేము తప్పకుండా మంచి పరిపాలించడం కాబట్టి అదే పరిపాలన ఇవాళ ప్రజలకు ఇవ్వాలని కూడా మరి మా బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం అధ్యక్ష. అధికారంలో ఉన్నా కానీ మీరు ప్రతిపక్షంలో ఉన్నారనే సంగతి మీరు గుర్తుపట్టాలి. దాన్ని గుర్తుంచుకొని మీరు మనసులో పెట్టుకోవాలి అధ్యక్ష. పాపం వాళ్ళకి కొంచెం దాహం అవుతున్నట్టుంది, మంచినీళ్ళు ఏది పడితే అది మాట్లాడదు. కొంచెం భోజనం టైం కూడా చూసుకొని చెప్పండి వాళ్ళకి. మరి ఇవాళ మీ పుట్టినరోజు అంట. చూశారు కదా దోసు, ఎట్లా అనుకున్నారా? ఓరి ఏంద్రా బాబు గా కొట్టుకున్నాడు ఏంది, మాటకు మాట అనుకున్నాడు ఏంది. నాకెందుకో జరగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత న్యాయం అనిపిస్తుందిరా. బీఆర్ఎస్ కూడా ఏమైనా తక్కువ చేసిందారా వారి? అప్పుడు చేసినా అని చెప్పారు కదా వాళ్ళు కూడా. కాదురా వారి ఈ సమావేశాలు అనగానే వీళ్ళు వాళ్ళనన్నాడు వాళ్ళు వీళ్ళనన్నాడు, అవినీతి చేస్తాడు, ఆక్రమణలు చేస్తాడు, ఆ పైసలు ఈ పైసలు అని చెప్పేసి తెలంగాణకి ఇంత అప్పు చేసినామని చెప్పడే తప్ప ప్రజలకి వీళ్ళు అక్కడికి వచ్చే ముచ్చట ఏమైనా ఉన్నాదిరా వారి? ప్రజలకు అక్కడికి వచ్చే ముచ్చట ఏంటంటే ప్రజలను ఎట్లా అన్యాయం చేశారో చెప్తారా వారి మొత్తం. ఈ బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాల వల్ల గిసోని ముచ్చట్లు కూడా బయటకు వెళ్తాయి. వాళ్ళని వచ్చే రావో తెలియదులే కానీ వారి ఈ కొట్లాడుకున్నాడు దొంగ పంచాయతీలని బయట మంచిగా పడతాయిరా. కానీ ఏదేమైనా ఇక ముందైనా మంచి అయినా చెడైనా ఏదైనా ఒక రోజు కానీ ఇట్లా సమావేశాలు పెట్టుకున్నామంటే పబ్లిక్ ఎట్లాంటి పనులు చేస్తే మంచిగా ఉంటుంది, గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తే మంచిగా ఉంటుందని ఆలోచన చేసి పబ్లిక్ మంచి చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సోషల్ మీడియా నెటిజన్లు మా దోస్తి వార్తల తరపున అడిగిలో గందుకే ముచ్చట చేసినాం. మొత్తానికి ఇలా మన కంటెంట్ అయితే ఇదే. రేపు ఇంకో కంటెంట్తో మళ్ళీ వెళ్తాం. అంతవరకు చూస్తూనే ఉండాలి మన పురోలకల్ దోస్తి వార్తలు. పోయేస్తాం.